ఫ్రెండ్స్, ఈరోజు కోర్టులోనే గ్రూప్ 2 రోస్టర్ కేసు సంబంధించిన హీరింగ్ జరిగింది. అలాగే ఉదయం, మధ్యాహ్నం పిటిషనర్ తరపున లాయర్లు ఈ కేసు గురించి గట్టిగా వాదనలు వినిపించారు తమ వాదనలో. అయితే కేసుకు సంబంధించి మరొకసారి ఈ కేసు అనేది వాయిదా పడింది అనమాట. అది మంగళవారం నాటికి. అయితే కొంతమంది ఏంటంటున్నారంటే సోమవారం నాడు మళ్ళీ దీని మీద ఒక కేసు వేస్తున్నారట గ్రూప్ 2 మీద. అయితే మంగళవారం వాయిదా పడుతుంది కదా ఈ కేసులో. అప్పటికి కూడా పిటిషనర్ తరఫున వాదనలు వింటారనమాట. ఇంకా వీళ్ళు వాదనలు అయిన తర్వాత ప్రభుత్వం తరఫున వాదనలు విని ఇదంతా అవడానికి చాలా టైం పట్టేలా ఉంది. జడ్జిమెంట్ అయితే ఇంత బేగా వచ్చేలాగా ఏం లేదు. సాధ్యమైనంత వరకు ఏబిపిఎస్సి అనేది తన ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక సిబిటికి కూడా పిలిచేస్తాడు. అది అయిపోయి కోర్టు ఏమీ యాక్షన్ తీసుకోకుండా అలా ఉంటే మాత్రం నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది. చూసాం కదా మన తెలంగాణలోనే గ్రూప్ 1 మీద ఎలాగైతే అంటే ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించుకోండి, అదే ఇంటర్వ్యూ కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి నిర్వహించుకోండి, పోస్టింగ్ మాత్రం ఇవ్వద్దని అన్నది. అలాగేమైనా మనకి ఈ కేసు మీద ఇస్తే తప్ప అంతలోకి ఇది క్లియర్ అయిపోయేలా కనిపిస్తుంది. అలానే రీసెంట్గా ప్రభుత్వం మిగిలిన నోటిఫికేషన్ల మీద కూడా చాలా కేర్ తీసుకుని సాధ్యమైనంత ఎర్లీగా ఫినిష్ చేయడానికి చూస్తుంది. మొన్న రీసెంట్గా డిఎస్సి రిలీజ్ చేశాడు, అది 35 days టైం ఇచ్చాడు. నిన్న కానిస్టేబుల్ సంబంధించి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసాడు, June 1st ఎగ్జామ్ ఉందని చెప్పి. ఈ నోటిఫికేషన్లన్నీ ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తుంటారు. ఫర్దర్గా మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు అయితే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నా వరకు అయితే నా ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే అంటే మ్యాక్సిమము ఖాళీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే రిటైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతలో ఖాళీలని ఫైనల్ చేసి తర్వాత అదే ఆర్థిక శాఖ వద్దకు పంపిస్తాం. మరి ఎన్ని పోస్టులు శాంక్షన్ చేస్తుందో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మ్యాక్సిమం ఈరోజు కేసు సంగతి అయితే ఇది ఫ్రెండ్స్ జరిగింది. మరి మంగళవారం చూద్దాం ఏటవుతుంది అనేది. ఇంతకు మించి అయితే ఈరోజు పెద్దగా ఏం జరగలేదన్నమాట. ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.